ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా నగరంలో వైఎస్ఆర్ విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ నేతలు, వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అందులో భాగంగా జగదంబ కూడలి భారీ వైఎస్ఆర్ విగ్రహానికి దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన బలగంతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ జననేతగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ముద్ర వేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయన్నారు. విద్య, వైద్యం, ఆయన చేపట్టిన పథకాల జోలికి వచ్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. ప్రస్తుతం కూటమి పాలన ప్రజా వ్యతిరేకంగా ఉందని, రాజశేఖరుని తనయునిగా జగన్మోహన్ రెడ్డి కూడా నిరంతరం ప్రజా ప్రయోజనాల కోసం తాపత్రయం పడుతుంటారని, మంచి చేసిన వ్యక్తులను ప్రజలు ఎన్నటికీ మరువరని, రాబోయే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని జోస్యం చెప్పారు. 76వ జయంతి ఒక యుగ పురుషుడు. భారతదేశ చరిత్రలో భారతదేశం ఈ ప్రపంచం ఉండేంత వరకు కూడా ప్రజల గుండెల్లో నివసించే నాయకుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది అతనిలో ఉండే గ్రేట్నెస్. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రజల కోసమే పరిపాలన అన్న విధంగా అది చూడండి. అందుకే అలాంటి వాళ్ళు అంటారు, నెల్సన్ మండేలా అంటారు, ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, దార్శనికత కలిగినటువంటి లీడర్, ఫ్యూచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్. అలా కాకపోతే ఏంటండి ఫీజు రియంబర్స్మెంట్? ఎవరైనా సరే అవును ఊహించారండి. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. ఎంబీబీఎస్ చదువుతారా, ఇంజనీరింగ్ చదువుతారా, బీఫార్మ్స్ చదువుతారా, ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళి చదువుతారా? నేనంటూ ఉన్నానని చెప్పేసి అంత హ్యాండ్ ఓవర్ చేసే నాయకుడు మహానాయకుడు అండి బాబోయ్. ఎవరికి ఓలకి అందలేని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ ప్రోగ్రామ్ని టచ్ చేయమని చెప్పండి, ఎవరైనా సరే మసి అయిపోతారు. అవి ప్రోగ్రామ్స్ అంటే. చంద్రబాబు నాయుడుకి ఒక ప్రోగ్రాం చూపించండి, ఒక్క ప్రోగ్రాం. ఆరోగ్యశ్రీ బాబా ఏం ప్రోగ్రాం అనేది, కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు సిగ్గుండాలి. రోజుకి 5,000 ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో బిల్స్ వెళ్తున్నాయి. రోజుకి 5,000 అప్రూవల్కి వెళ్తున్నాయి. 10,000 సుమారు 26 లక్షల బిల్స్ పెండింగ్ పెట్టాడు. ఏమండి ఇదేం గవర్నెన్స్ అండి? 26 లక్షల బిల్లులు పెండింగ్ పెడితే ఏ హాస్పిటల్ వాళ్ళు పేదవాడిని మర్యాదగా చూస్తారు? చీపో అంటున్నారు. చీపో, మేము ఇవ్వలేము, ముందు డబ్బు కట్టుకోండి, తర్వాత మాకు ఆరోగ్యశ్రీ రిలీజ్ అయిన తర్వాత మీరు డబ్బు తీసుకోండి. ఎవరండి కట్టుకుంటారు? కట్టుకోలేరు కదా. అదండి ఆ దార్శనికత కలిగిన లీడర్. ప్రపంచంలోనే హౌస్ ఆఫ్ హ్యుమానిటీగా పేరుకాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మానవతావాదానికి ఆయన విలువనిచ్చి మానవీయ కోణంలో పరిపాలన సాగించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మానవత్వం కలిగి ఎవరైతే మంచి హృదయం కలిగి ఉంటారో వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో వారు విజయం సాధిస్తారు అని చెప్పడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఒక ఉదాహరణ. అందువల్లనే ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు, సంక్షేమం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన గుండెలో గూడు కట్టుకొని ఆయన ఉండడం మనం అందరం చూస్తున్నాం. అలాంటి నాయకుని ఆదర్శంగా తీసుకొని మా దక్షిణ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు అదే కోవలో నడుస్తూ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మానవతా విలువలను పాటిస్తూ నియోజకవర్గంలో కాదు విశాఖపట్నంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే వారిని ఆదుకుంటూ రాజశేఖర రెడ్డి గారి విలువలను ఆయన పాటించడం మనం చూస్తుంటే అలాంటి నాయకులను మనం అనుసరించడం కూడా మనం ఒక అదృష్టంగానే గర్వకారణంగానే భావించాలి. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక మానవత్వం, ఒక నిజాయితీ, ఒక నిబద్ధత. ఏదైతే
ఆయన ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక 108 కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇలాంటివి ఒక గేమ్ చేంజింగ్ విధానాలన్నీ తీసుకొచ్చి సంక్షేమం అంటే ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే ప్రజలు బాగుపడతారని చెప్పేసి ఆయన చూపించారు. అదే బాటలో తండ్రి 10 అడుగులేస్తే కొడుకు 100 అడుగులేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అనేక పథకాలు ఇవన్నీ చేసుకొచ్చారు. అయితే మొన్న 24 ఎలక్షన్స్లో మన దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ప్రజలు నమ్మి మోసపోయి ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలిచి ఏదైతే రాజన్న రాజ్యం ఆయన 19 నుంచి 24 వరకు చేశారో మళ్ళీ 29 నుంచి ఇంకా అద్భుతంగా చేసే విధంగా ఈసారి ప్రజలు నీరాజనాలతో అద్భుతంగా గెలుచుకొని వైఎస్ఆర్సీపీ మళ్ళీ ముందుకు వస్తుందని, ఈ గవర్నమెంట్ ఎటువంటి భయపెట్టిన అరెస్టులు చేసిన సోషల్ మీడియాలో కార్యకర్తలు బెదిరించిన ఏమీ బెదరకుండా ఈరోజు ఇంతమంది జనం వచ్చారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారిని మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో గుండెల మీద పెట్టుకొని ముందుకెళ్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.